ఇక్కడ నేనే రత్నం వచ్చేసాను సార్. కానీ నువ్వు వచ్చే ఏమి అటు ఇటు నిలబడి అవునా చాలా కరెక్టే అంటే ఏమైనా డిస్టర్బెన్స్ కరెక్ట్ ఫోటో ఫోటో పట్టుకొని ఉండు ఏంది రా రా దీదిరా కమ బారా థాంక్యూ
ముందుకు రండి. నువ్వు రా ఒకసారి పైకి రా. ఈ పక్క రా, ఇద్దరు పక్క రావాలి. ఫోటో ఫ్రేమ్ కట్టి అందరు కాదు కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు గారు మీరు జిల్లా కమిటీని ఏర్పాటు చేయడం, జిల్లా కమిటీలో కోవూరు నియోజకవర్గం నుంచి అధికార ప్రతినిధిగా మా గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా గౌరవ పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నా మీద నమ్మకం ఉంచి నాకు జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పచెప్పిన దానికి వారు ఇరువురికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జిల్లా అధికార ప్రతినిధిగా నా పేరును ఇందుకూరుపేట మండలం నుంచి ప్రతిపాదించేటప్పుడు అందరూ నాయకులు, ముఖ్యంగా దువ్వూరు కళ్యాణ్ రెడ్డి కావచ్చు, కోడూరు కమలాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఏకుల పవన్ రెడ్డి, అదేవిధంగా ఏఎంసీ డైరెక్టరు, రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి రావిళ్ళ వీరేంద్ర నాయుడు, అదేవిధంగా పిఎల్ రావు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, అదేవిధంగా అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పదవికి అర్హులైన వ్యక్తి ఖచ్చితంగా ఇవ్వండి అని మా యొక్క గౌరవ శాసనసభ్యులకి, మా గౌరవ పార్లమెంటు సభ్యులకి అందరూ కూడా తెలియజేసిన దానివల్ల ఏకగ్రీవంగా నాకు ఈ యొక్క పదవిని మా యొక్క గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగిందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క పదవికి వన్నీ తెచ్చే విధంగా పనిచేస్తానని, గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం, ఇక్కడ ఉండే పరిచయాలు, ప్రతి ఒక్క కింద స్థాయి కార్యకర్తలతోటి, నాయకులతోటి అందరితో కూడా మమైకమై పనిచేసే అనుభవంతో వాళ్ళందరికీ మంచి పేరు తీసుకొస్తాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి బీదా రవిచంద్ర అయితేనేమి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చేజల వెంకటేశ్వర రెడ్డి గారు ఇద్దరు కూడా అనుభవమైన నాయకులు. వాళ్ళిద్దరి యొక్క నాయకత్వంలో వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని తెలుగుదేశం పార్టీ మీద ప్రతిపక్షాలు చేసే విమర్శలను సమర్థంగా తిప్పికొడుతూ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలోపేతానికి తీవ్రంగా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు గతంలో మా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్ అజీర్ గారు వారు మాకు
ఈ రోజు ఇచ్చిన సహాయ సహకారాలకి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మా మీద ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా వమ్ము చేయకుండా వారికి మంచి పేరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలోనే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసి మా యొక్క శాసనసభ్యురాల్ని మళ్ళీ శాసనసభ్యులు అయ్యేదానికి తీవ్రంగా కృషి చేస్తూ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని మండలాల్లో అన్ని స్థానిక సంస్థలని కైవసం చేసుకునే విధంగా మేము విభేదాలు ఏమీ లేకుండా ఇటువంటి విభేదాలు అందరం కలిసికట్టుగా పనిచేసి ముందుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. తీసుకో